ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. టిపికల్ రేఖ. ముందు దూకి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుంది. రాఘవ, ఈ మెల్లగా మెల్లగా ఇటు చూడు. దేవికా గారు మాటి మాటికి కాల్ చేస్తున్నారు. నేనింక మాట్లాడకుండా ఉండడం బాగోదు. ఒక పక్కేమో ఈ ధ్రువ మొండిపట్టు పట్టు కూర్చున్నాడు. నీకు తెలుసు కదా ఏమైందో. తను మళ్ళీ రేపు వస్తానని చెప్పాడు, కొత్త డైవర్స్ పేపర్స్ తీసుకుని. ఒక విషయం చెప్పనా నాన్న? చూడు, ధ్రువ ఇంకా ఉన్నతిల బంధం తెగిపోయింది. మరి నువ్వు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కదా రేఖ విషయంలో. లేదు, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నిదానంగా ఆలోచించునానా. నిదానంగా ఆలోచించుకో. నీ నిర్ణయం తర్వాత చెప్పు. ఇందులో ఆలోచించేదే ఉంది అత్తయ్య. నాకు రేఖకి కుండ మార్పిడి పెళ్లిగా జరిగింది. మరి ధ్రువ ఉన్నతిల బంధం తెగిపోతుందంటే దాని అర్థం మా ఇద్దరి బంధం కూడా తెగిపోతున్నట్టే కదా. అండ్ నేను ఆల్రెడీ రేఖకి డివోర్స్ పేపర్స్ కూడా ఇచ్చేసాను అత్తయ్య. ఏంటి ఏంటి ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఇదంతా చేసావు? వసుధ పెళ్లిలో. అయ్యో, ఎందుకు ఇలా చేసావు నాన్న? ఎందుకు ఇలా చేసావు? ఇలా జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు పూర్తి నమ్మకం ఉండేది నా రాఘవ ఏదో ఒక కొత్త దారి వెతికి తీరుతాడని. వేరే ఇంకే దారి మిగలలేదు అత్తయ్య. అత్తయ్య, మీరెక్కడికి వెళ్తున్నారు? దారి వెతకడానికి నేనా అమ్మవారిని వేడుకుంటాను. ఆవిడ నీ మనసుని మార్చకూడదు అని. పైగా మన జీవితాల్లో నుంచి ఆ రేఖ అనే తలనొప్పిని దూరం చెయ్యాలి అని. నేను ఆలోచించేశాను. నేను రేపు ఇంట్లో పూజ చేయిస్తాను. నేను మనసారా దుర్గమ్మ తల్లిని వేడుకుంటాను, నా పిల్లలకి ధైర్యాన్ని ఇమ్మని. నువ్వు రేఖని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగిపోవాలని, నీ జీవితంలోకి సంతోషాలు తిరిగి రావాలని. సిద్ధంగా ఉంది రేఖా చౌదరి. ఇది స్నేహం కోసం అందిస్తున్నాను. నువ్వు అడిగావు కదా మనిద్దరం ఏమవుతావు అని అడిగావుగా. ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ రేఖ. దుర్గమ్మ తల్లి, ఈ పేపర్స్ మీద సైన్ చేయడానికి నాకు చేతులు రావటం లేదు. నాకు తెలుసు కూడా నేను రాఘవ్కి కేవలం ఒక గ్యారెంటీ కార్డు భార్యలాగే ముడిపడ్డాను అన్న విషయం. నేను నా విధిరాతతో ఆయనతోనే ముడిపడి ఉన్నాననుకున్నా. ఇది కేవలం ఒక ఒప్పందంతో అయిన పెళ్లి. నిజానికి అంతకు మించిన బంధం. అలాంటప్పుడు నేను ఎలా ఈ పేపర్స్ మీద సైన్ చేసి నా విధిరాతని ఎలా మార్చుకోగలను? ఈ బంధాన్ని ఎలా తెంపుకోగలను? అంత ధైర్యాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? రాఘవన్నయ్య, పూర్ణిమ బయట టేబుల్ మీద భోజనం వదిలేయండి, నేను తినేస్తానులే.
వసతి పెళ్లికి వచ్చినప్పటి నుంచి మీరు అసలు భోజనం ఎక్కడ చేశారు రాఘవన్నయ్య? అలాంటిదేం లేదు పూర్ణిమ. తప్పుగా అనుకోకండి రాఘవన్నయ్య, కానీ ఇక్కడ నిలబడి ఫోన్లో రేఖ ఫొటోస్ చూడడం కంటే కూడా మీరు తనకి కాల్ చేయడమే మంచిదేమో. మీరు రేఖకి ఒక విషయం చెప్పడానికి మిమ్మల్ని మీరు ఎంతలా ఆపుకుంటున్నారో మీ ముఖం చూస్తుంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మీ జీవితంలో మీకు రేఖ అవసరం చాలా ఉందన్నయ్య. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? తనతో చెప్పేయండి. మీ బంధాన్ని కాపాడుకోవడానికి మొదటి అడుగు మీరు వేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే కేవలం ప్రేమ ఉంటే మాత్రమే సరిపోదు. మీరెవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు మీ జీవితంలో ఉండటం కూడా అంతే అవసరం రాఘవన్నయ్య. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు రాఘవ్, జీగదమునికా. లేదు పూర్ణిమ, నేను గనక రేఖ వైపు ఒక్క అడుగు ముందుకు వేసినా తన కాళ్ళకి మళ్ళీ అవే సంఖ్యలుగా మారిపోతాయి. నేను తనని అతి కష్టం మీద స్వేచ్ఛగా వదిలేశాను. లేదు 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 హలో హలో, మీరు కాల్ చేశారు? నాకు తెలిసి నువ్వు ఈ పాటికి నిద్రపోయి ఉంటావు అనుకున్నాను. లేదు, నాకు నిద్ర రావటం లేదు. చెప్పండి. అప్పుడప్పుడు మనం తప్పు అవ్వకపోవచ్చు, కానీ మన దగ్గర మాటలు దొరకవు మనం కరెక్ట్ అని నిరూపించుకోవడానికి. సో సో నువ్వు ప్లీజ్ ఆ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసేసి, అదే నేను నీకు ఇచ్చిన వాటి మీద. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో. ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ మొదలైపోతాయి అండ్ కోర్టు కొన్ని రోజుల వరకు మూసేస్తారు. సో పని ఆగిపోతుంది కదా. ఎవరికి ఎవరో ఏమో ఏమో రేపు పొద్దున్న కల్లా మీకు ఆ పేపర్స్ అందుతాయి. అక్కడ వరకు నిలిచేదెవరో. ఆ డివోర్స్ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయడం చాలా కరెక్ట్ పని అవుతుంది రేఖ.